హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. సో మీకు సంబంధించిన మెసేజ్ కాకుండా ఏదైనా వస్తే అది మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. సో ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో మీ సిచ్యువేషన్స్కి మీ ప్రాబ్లమ్కి ఎంత రెజొనేట్ అవుతుంది అనేది చూసుకొని మీ రీడింగ్ అయితే మీకు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. అండ్ మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే ఎవరైనా స్పెషల్ పర్సన్ అవ్వచ్చు. సో మీరు ఎవరి గురించి ఈ రీడింగ్ చూస్తున్నారో, ఎవరి గురించి ఈ రీడింగ్ ఓపెన్ చేశారు అంటే మేబీ మీ మనసులో ఒక పర్సన్ అనుకొని ఓపెన్ చేస్తారు కదా! సో, ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. అట్‌లీస్ట్ వాళ్ళ నేమ్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ తలుచుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు. ఓకే. అండ్ వీడియోతో ఉన్న ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్లీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఓకే. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే యూట్యూబ్‌లో షేర్ చేయడం కానీ షేర్ చేయండి. సో దట్ ఆహ్, ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. సో మేబీ రీడింగ్ అనేది పాజిటివ్ వస్తుంది, నెగెటివ్ వస్తుంది అని నేను చెప్పలేను. బికాస్ మీ ముందే కార్డ్స్ ఉన్నాయి. సో నెగెటివ్ వస్తే నెగెటివ్ సిచ్యువేషన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. పాజిటివ్ వస్తే పాజిటివిటీ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవరికి ఏది మీ పరంగా హీలింగ్ అవుతుందో అది మీకు తెలీదు, నాకు తెలీదు కాబట్టి మేబీ సమ్ ఆర్ అదర్ హెల్ప్ డెఫినెట్లీ అవుతుంది. సో మీ ద్వారా హెల్ప్ అయింది అంటే అది మీకే చాలా మంచిది. సో అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా? అసలు పాస్ట్‌లో ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేశారా లేదా? టైమ్ పాస్ చేశారా? అసలు జెన్యూన్‌గా ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా లేదా? సో ఎందుకు ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు ఈ పర్సన్? నాకెందుకు ఏమీ చెప్పట్లేదు? ఆహ్, ఇట్లా ఆ పర్సన్ మనసులో అసలు ఏముంది? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అసలు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు మీకు దూరంగా ఉంటున్నారు? ఎందుకు వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు? ఎక్స్‌ప్రెస్ చేస్తే ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ మీకు నచ్చకపోతే? మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, అండ్ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో మీ మ్యారేజ్ ఎప్పుడవుతుంది? మీరు అనుకున్న పర్సన్‌తో అవుతుందా లేదా? ఇట్లా మీ మనసులో ఏ విషెస్ ఉన్నా, ఏ కోరికలున్నా ఆహ్, ఆ విషెస్ జరుగుతాయా? ఎప్పుడు జరుగుతాయి? టైమ్ ఫ్రేమ్ ఏంటి? సో ఇట్లా తెలుసుకోవాలి అంటే గనక పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి. ఓకే. సో బ్యాక్ టు ద టాపిక్. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మీ పర్సన్ కోసం చూద్దాము. దెన్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఫస్ట్ మీ నేమ్ తలుచుకోండి. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మా వ్యూవర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ పార్ట్నర్ విషయంలో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్.
9 ఆఫ్ వాండ్స్. మీ ఫీలింగ్స్ ఏంటంటే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయాలని అనుకుంటున్నారు. హెరోఫెంట్. సో, మీకు మీ పర్సన్‌కి మధ్య స్పిరిచువల్ జర్నీ ఉంది అని మీరు నమ్ముతున్నారు. సో, ఆ పర్సన్‌తో మ్యారేజ్ కావాలని కానీ, లేకపోతే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని కానీ, తిరిగి ఈ పర్సన్ మీతో కమిట్మెంట్ ఇవ్వాలని కానీ, సో, మీతో లాంగ్ టర్మ్ ఈ పర్సన్ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అనే హోప్‌తో మీరు మీ పార్ట్నర్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో, మీకు మీ పర్సన్‌కి మధ్య స్పిరిచువల్ కనెక్షన్, సోల్‌మేట్ కనెక్షన్ ఉంది అని మీరు నమ్ముతున్నారు. అండ్ ఇక్కడ మీరేంటంటే చాలా ఇన్‌సెక్యూరిటీస్, ఆహ్, చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు మీరు మీ పార్ట్నర్ విషయంలో. పొసెసివ్‌నెస్ మీలో రోజు రోజుకి చాలా ఎక్కువవుతుంది. అంటే లైక్ ఈ పర్సన్ నా కంట్రోల్‌లో నుంచి ఎక్కడ నా చేయి జారిపోతారేమో అన్న భయం మీలో రోజు రోజుకి ఎక్కువైతుంది. మీరు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు పర్సన్ విషయంలో. సో, కంప్లీట్‌గా మీకు ఆహ్, తను మీకు మాత్రమే సొంతం. మేబీ ఇక్కడ మీ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, కాంటాక్ట్‌లో ఉన్నా సరే, ఆ పర్సన్ విషయంలో మీరు చాలా పొసెసివ్‌గా, ఎందుకు నాకు కాల్ చేయట్లేదు? ఎందుకు నాకు మెసేజ్ చేయట్లేదు? ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు? నాకు నీ దగ్గరికి రావాలని ఉంది. హగ్ చేసుకోవాలని ఉంది. నా నా బాధ నీకు చెప్పుకోవాలని ఉంది. మీకు బాధ చెప్పుకోవాలన్నా అని ఉంది, కానీ చెప్పుకోలేక మీరు ఎదురు చూస్తున్నారు. ఆ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. టూ మచ్ కంట్రోలింగ్ ఉన్నారు మీరు. ఎక్స్‌ప్రెస్ కూడా చేయలేకపోతున్నారు. ఆర్ ఎట్ ప్రెజెంట్ మీరు మీ పర్సన్ కాంటాక్ట్, అదే బ్లాక్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మీ మైండ్ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది అవుతుంది. కొన్నిసార్లేమో మీ పర్సన్ కావాలి అనిపిస్తుంది. కొన్నిసార్లేమో వద్దు వద్దు, నేను నా కెరియర్ మీద, నా ఫైనాన్సెస్ మీద, నా గ్రోత్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాను. సో, కొన్నిసార్లేమో ఎట్ ఎ టైమ్ మీ పర్సన్ గుర్తొస్తేనేమో మీరు లో అయిపోతున్నారు. లేదు అంటే మీ కెరియర్ మీద, మీ ఫైనాన్సెస్ మీద, మీ గ్రోత్ మీద మీరు కాన్సంట్రేట్ చేస్తున్నారు. సో, ఫీలింగ్స్ కానీ బ్యాలెన్స్ ఇక్కడ లేదు అని కనిపిస్తుంది. చూడండి, 2 ఆఫ్ స్వర్డ్స్. జగ్లింగ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇది మీకు మెన్షన్ చేశాను. సో, కాసేపు ఈ పర్సన్ లేకపోయినా పర్లేదు. ఎందుకు ఉన్నా కూడా మళ్ళీ అనవసరంగా మళ్ళీ డిస్టర్బెన్సెసే ఉంటాయి. వద్దులే ఆహ్, అనిపిస్తుంది. ఇంకాసేపు మీలో ఇన్‌సెక్యూరిటీస్, డౌట్స్, మేబీ మీ పర్సన్ థర్డ్ పర్సన్‌తో హ్యాపీగా ఉన్నారేమో, మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో అనే జెలస్ కానీ, అనే పొసెసివ్‌నెస్ కానీ, సో, నాకే ఎందుకిలా? నేనే ఎందుకిలా? నా లైఫ్‌లోకే వచ్చిన పర్సన్ ఎందుకు నన్నిలా వెయిట్ చేయిస్తున్నారు? అసలు రాకుండా ఉన్నా బాగుండేది కదా ఈ పర్సన్ నా లైఫ్‌లోకి. కమిట్మెంట్ ఇచ్చి ఇప్పుడు నన్నిట్లా కన్‌ఫ్యూజ్ చేయడం ఎందుకు? నాకిలా క్లారిటీ లేకుండా చేయడం ఎందుకు? నన్నింత ఉడికించడం ఎందుకు? నా లైఫ్‌తో ఇంత గేమ్స్ ఆడుకోవడం ఎందుకు? కన్‌ఫ్యూజ్డ్ ఎనర్జీలో మీరెక్కువున్నారు. మూడ్ ఫ్లక్చుయేషన్స్. సో, 2 ఆఫ్ స్వర్డ్స్ చూడండి. కాసేపు పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. కాసేపు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ అవుతున్నాయి మీలో. డౌట్స్ డెవలప్ అవుతున్నాయి. నేనెవరి కోసం వెయిట్ చేయను అంటారు. కాసేపు వెయిట్ చేస్తారు. కాసేపు మీ పని మీరు చూసుకుంటారు. స్పిరిచువాలిటీలో కూడా మేబీ మీరు వచ్చుండొచ్చు. లైక్ గాడ్‌కి పూజలు చేయడం గానీ, యూనివర్స్‌ని నమ్మడం గానీ, ఆహ్, టెంపుల్స్‌కెళ్ళడం గానీ, గాడ్ రిలేటెడ్ సాంగ్స్ అది వినడం గానీ, ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా మీ పర్సన్ విషయంలో మీరు కంట్రోల్ అవ్వలేకపోతున్నారు. తన లైఫ్‌లో ఏం జరుగుతుంది అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. ఆ పర్సన్‌ని ఎళ్లి అడిగినా కూడా వాళ్ళేమి ఆన్సర్ చేయట్లేదు. మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకిలా క్లారిటీ ఇవ్వట్లేదు? ఎందుకు నన్నిలా కన్‌ఫ్యూషన్‌లో పెడుతున్నారు? మీకు క్లారిటీ రావట్లేదు. ఆ పర్సన్ కూడా, అవతల పర్సన్ కూడా మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. మీ కన్‌ఫ్యూషన్‌కి కారణం అది.
మీ ప్లేస్ ఇంకొకళ్ళు తీసుకుంటానంటే మాత్రం మీరిక్కడ కొంచెం పొసెసివ్‌నెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడండి. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. డ్రీమ్స్‌లో కూడా మీకు మీ పర్సన్ కనిపిస్తున్నారు. ఎంత పర్సన్‌ని తీసి పక్కన పెట్టాలన్నా కూడా అది మీ వల్ల కూడా కావట్లేదు. ఎట్ ప్రెజెంట్ మీరు స్ట్రెస్, అండర్ డిప్రెషన్ ఆర్ ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ గో త్రూ అవుతున్నారు. ప్రాపర్ స్లీప్ లేకపోవడం, మళ్ళీ మళ్ళీ ఫోన్స్ చెక్ చేయడం, ఆ పర్సన్‌ని స్పై చేయడం, మెసేజ్ చేశారేమో, కాల్ చేశారేమో అని మీరు చూడడం, లేదా ఎప్పుడు ఆన్‌లైన్‌కొచ్చారు, ఎప్పుడు ఆఫ్‌లైన్‌కెళ్లారు, స్పై చేయడం. చాలా టెన్షన్‌లో ఉన్నారు. చాలా ఓవర్ థింకింగ్‌లో ఉన్నారు. కాసేపొద్దు, ఈ పర్సన్ వద్దు, ఈ ప్రేమ వద్దు, నా లైఫ్ నేను చూసుకుంటాను అని ఉంది. ఇంకాసేపు నో, 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 నాకు కావాల్సిందే, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా మీలో ఉంది. హెడేక్స్ కానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ. సో, మీరు ప్రాపర్‌గా చూడలేకపోతున్నారు. వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉంది. మీరు క్లారిటీగా సిట్యుయేషన్‌ని చూడలేకపోతున్నారు. ఈవెన్ ఆ పర్సన్ మీకు వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పినా కూడా మీరు అర్థం చేసుకునే సిట్యుయేషన్‌లో లేరు. సో, ఇది ప్రెజెంట్ మీ ఫీలింగ్స్ మీ పర్సన్ విషయంలో. సో, ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము మీ విషయంలో. ప్రతి విషయాన్ని డౌట్ పడ్డము, అనుమానించడము, ఓవర్ థింక్ చేయడము, వాళ్ళ కాల్ వెయిటింగ్ వస్తే ఎవరితో మాట్లాడుతున్నారు అని ఇన్సెక్యూరిటీస్ పెంచేసుకోవడము, మేబీ ఇంకెవరైనా తన లైఫ్లోకి వచ్చారేమో అనే టెన్షన్ తీసుకోవడము. సో, ఇలా కనిపిస్తుంది మీ ఫీలింగ్స్లో. సో, పర్సన్ నేమ్ తలుచుకోండి. మీ పర్సన్ నేమ్ యూనివర్స్, ఏంజల్స్, gratitude at present. మా వ్యూవర్స్ పర్సన్స్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ కోసం? సో 7 of Swords, Page of Swords, Sun, Knight of Swords, 9 of Wands, Knight of Swords, 5 of Pentacles, Queen of Cups, 7 of Cups, Queen of Pentacles. సో, ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి మీ పర్సన్ తన ఫీలింగ్స్‌ని దాచిపెడుతున్నారండి. డెఫినెట్‌గా ఈ పర్సన్ తన ఫీలింగ్స్‌ని హైడ్ చేస్తున్నారు. ఫర్ ష్యూర్‌గా ఇక్కడ 7 ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. సో, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్
డినయల్ ఎనర్జీలో ఉన్నారు. అంటే లైక్ ఈ పర్సన్ తన ఫీలింగ్స్‌ని మీకు ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఎట్ ప్రెజెంట్ ఇష్టపడట్లేదు. మేబీ బికాస్ ఆఫ్ ఈ పర్సన్ మీకు పాస్ట్‌లో చాలా హోప్స్ ఇచ్చి ఉండొచ్చు. మిమ్మల్ని ఈ పర్సన్ చీట్ చేసి ఉండొచ్చు. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఈ పర్సన్ బ్రేక్ చేసి ఉండొచ్చు. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ మేబీ మిమ్మల్ని పాస్ట్‌లో ఈ పర్సన్ చీట్ చేసి ఉండొచ్చు కాబట్టి, ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఏంటంటే తన ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయడానికి కూడా భయపడుతున్నారు. లైక్ ఎలా అంటే చూడండి, ఈ పర్సన్ మిమ్మల్ని సో ఫైనాన్సెస్ కోసం కానీ, లేకపోతే ప్రేమ ఉంది అని అబద్ధం చెప్పి కానీ, సో సంథింగ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఏదో చీట్ చేశారు. అందుకే మీ మీ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ తను మీరంటే ఫీలింగ్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, మేబీ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని మోసం చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాను, మిమ్మల్ని హర్ట్ చేశాను, మీకు అబద్ధపు ప్రామిసులు చేశాను, ఫేక్ ప్రామిసెస్ చేయడం కానీ, ఇట్లా ఏదో చేశారు ఈ పర్సన్. అట్ ప్రెజెంట్ తను మీ విషయంలో చాలా ఆలోచిస్తున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ ఫీలింగ్స్ అనేవి అన్నీ దాచిపెడుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ మైండ్ మొత్తం యాక్చువల్లీ చెప్పాలి అంటే మీరే ఉన్నారు. మీ గురించి థాట్సే ఉంది. సో, ఇక్కడ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ, ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది హైడ్ చేస్తున్నారు. 7 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ అదే కనిపిస్తుంది. వాళ్ళు ఎట్ ప్రెజెంట్ ఏది చెప్పినా మీరు నమ్మరు అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. నమ్మరు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఫీలింగ్స్ అనేది ఉన్నా కూడా ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఏస్ ఆఫ్ వాండ్స్. వీళ్ళకి మీతో న్యూ బిగినింగ్స్ చేయాలని ఉంది. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలని ఉంది. కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసుకోవాలని ఉంది. అందుకే ఇప్పుడు ఈ పర్సన్ మీ వైపు చూస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ హీల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్‌లో. సెల్ఫ్ హీలింగ్‌లో ఉన్నారు. ఈ పర్సన్‌కి మీరంటే జెన్యూన్ లవ్ ఉంది ఎట్ ప్రెజెంట్. మీరంటే జెన్యూన్ లవ్ ఉంది. మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ మెజిషియన్ 24/7 ఈ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా మళ్ళీ ఫార్మ్ చేయాలి? ఎలా మళ్ళీ సృష్టించాలి? దాని గురించి ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. ప్రేమ ఉంది. కానీ ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. ఎందుకంటే ఇది సీక్రెట్ లవ్ అనమాట. తన ఫీలింగ్స్ ఎప్పటికీ ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయరు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా గొడవలు పడి ఉండొచ్చు. చాలా చేసి ఉండొచ్చు. మీతో చాలా ఫైట్ చేసి ఉండొచ్చు. మీ విషయాలు చాలా తన విషయాలు ఏవి మీ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయకుండా చాలా వరకు మీ దగ్గర దాచిపెట్టి ఉండొచ్చు. సో, మీకు ఈ పర్సన్‌కి మధ్య చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉండుండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏంటంటే లైక్ స్పైయింగ్ ఎనర్జీ. సో, మళ్ళీ మీతో రిలేషన్ కలుపుకోవాలి. సో, మళ్ళీ మీ ఇద్దరు కలిసుండాలి అనే టైప్‌లో లైక్ సోషల్ మీడియా ఎక్కువ ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుంది. మేబీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల కానీ, ఇక్కడ మీ పర్సన్, మీరు ఇద్దరు ఒకరినొకరు డౌట్ పడి, ఇద్దరు రిలేషన్ బ్రేక్ చేసుకొని కూడా ఉండుండొచ్చు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు. స్పై ఎందుకు చేస్తున్నారు అంటే, సో, మళ్ళీ మీతో యూనియన్ అవ్వడానికి మీ అప్డేట్స్ ఈ పర్సన్ తెలుసుకుంటూనే ఉన్నారు. సో, ఆన్‌లైన్ కానీ, త్రూ ఆఫ్‌లైన్ కానీ ఈ పర్సన్ మీ గురించి అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. సో, తనలాగా మీరు కూడా తనని మిస్ అవుతున్నారా లేదా? మీరు కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నారా లేదా? తన కోసం ఎట్ ప్రెజెంట్ మీరేం ఆలోచిస్తున్నారు? అదంతా తెలుసుకోవడానికి ఈ పర్సన్ మేబీ మీకు స్పై చేస్తున్న ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సన్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీరిచ్చినంత హ్యాపీనెస్ ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో ఇంకెవ్వరు ఇవ్వలేదు అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరు లేకుండా ఈ పర్సన్‌కి లైఫ్ బోరింగ్ అనిపిస్తుంది. ఆర్ లైఫ్‌లో అన్నీ ఉన్నాయి. కానీ హ్యాపీనెస్ మాత్రమే లేదు. అందరూ ఉన్నారు. హ్యాపీనెస్ మాత్రమే లేదు అనే ఫీలింగ్ ఉంది. సంతోషం ఎప్పుడైతే మీకు దూరంగా ఉన్నారో తన లైఫ్‌లో సంతోషం అనేది కోల్పోయాను. హ్యాపీనెస్ అనేది కోల్పోయాను. లైఫ్ మీద హోప్స్ అనేదే కోల్పోయాను అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో, మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలి. హ్యాపీగా ఉండాలి. రొమాంటిక్‌గా టైమ్ స్పెండ్ చేయాలి. ఒకరికొకరు ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోవాలి. ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. నైట్ ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి స్లోగా ఎంట్రీ ఇవ్వాలనైతే అనుకుంటున్నారు. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసే కమిట్మెంట్ కానీ, మీరు ఎక్స్‌పెక్ట్ చేసే సపోర్ట్ కానీ ఈ పర్సన్ మళ్ళీ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. స్లోగా మేబీ ఈ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కమ్యూనికేషన్ అయితే చేసే ఛాన్స్ ఉంది. అండ్
ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ అయితే గ్రోత్ కోరుకుంటున్నారండి. మళ్ళీ మీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల లేకపోతే మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కావచ్చు, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల కావచ్చు, ఈ పర్సన్ మేబీ మీకు బ్యాక్ అయ్యి ఉండొచ్చు. కానీ మళ్ళీ ఈ పర్సన్ మీతో యూనియన్ అవుతారు. మీతో కలిసి హ్యాపీగా ఉంటారు. ఉండాలి అని ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ కొంతమంది సిట్యుయేషన్స్‌లో ఏంటంటే, మీ పర్సన్ మీ నుంచి కూడా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారండి. చాలా డేస్ నుంచి మీ పర్సన్ మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుందేమో అని వెయిటింగ్ ఎనర్జీ, మీలో వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఎనర్జీలో కూడా వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, వెయిట్ చేద్దాం. ఒకవేళ మీరేమన్నా ఈ పర్సన్‌కి అసలు ఏమీ చెప్పకుండా ఆహ్, కోల్డ్‌గా బిహేవ్ చేసి ఈ పర్సన్ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతే, సో, ఆహ్, ఆహ్, మీ కంఫర్ట్ బట్టి మీరు ఈ పర్సన్‌కి మాట్లాడుతూ, మీరు బ్యాక్ అవుతూ, కంఫర్ట్ బట్టి మాట్లాడుతూ బ్యాక్ అవుతూ ఉంటే గనక, సో, మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుందేమో అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఇంకొకటేంటంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు సప్రెస్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. చాలా వరకు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఫెడ్ అప్ అయిపోయారు. మీరు ఫెడ్ అయిపోయే మీ ఎనర్జీలో కూడా ఫెడ్ అప్ అయిపోయిన ఎనర్జీ కనిపిస్తుంది. మీ పర్సన్‌లో కూడా ఫెడ్ అప్ అయిపోయిన ఎనర్జీ కనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, అలసిపోయాను, అవకాశాలు ఇచ్చి ఇచ్చి మారుతారేమో ప్రయత్నించి అలసిపోయానని మీలో ఎనర్జీ కనిపిస్తుంది. మీ పర్సన్‌లో కూడా లైక్ దే ఆర్ ఆల్సో ఫెడ్ అప్. ఇంకా నో ఛాన్స్, నాకంత ఓపిక లేదు, ఐ డోంట్ వాంట్ అనే ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఇంకా నా ఫీలింగ్స్ నేను ప్రూవ్ చేయలేను. నా పాయింట్ నేను ప్రూవ్ చేయలేను. అలసిపోయాను. ఎంతకని ఎవరైనా ట్రై చేస్తారు. ఎంతకని ఎవరైనా ప్రయత్నిస్తారు. ఎంతకని ఎవరైనా ఎదురు చూస్తారు. ఎన్ని ఛాన్సులు ఇస్తారు. ఎంతకని తగ్గి మాట్లాడతారు అనే ఎనర్జీ కూడా కనిపిస్తుంది. సో, నైట్ ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ మేబీ మీకు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. మీకు మెసేజ్ ఆర్ కాల్ ఈ పర్సన్ చేస్తారు. ఎందుకంటే ఈ పర్సన్‌లో చాలా ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. మీ విషయంలో ఈ పర్సన్ ఏంటంటే చాలా మీరు గుర్తొస్తున్నారు మీ పర్సన్‌కి. అందుకే ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ మేబీ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసే ఛాన్సెస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ అయితే చేస్తారు. మేబీ డైరెక్ట్‌గా కానీ, లేకపోతే ఇండైరెక్ట్‌గా కానీ, త్రూ కాల్ ఆర్ మెసేజ్ కానీ, డైరెక్ట్‌గా వచ్చి కలవడం గానీ, సో, ఏదో ఒకటి ఈ పర్సన్ వైపు నుంచి మీకు యాక్షన్ అయితే డెఫినెట్‌లీ ఫర్ ష్యూర్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మిస్ అయిపోయానన్న ఫీలింగ్‌లో ఉన్నారు. ఫైనాన్షియల్లీ కూడా ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. మేబీ మీ నుంచి ఇంతకుముందు ఈ పర్సన్‌కి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వచ్చుండేవి. వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా మీ పర్సన్‌కి మీ వల్ల రావట్లేదు. మిమ్మల్ని మిస్ చేసుకున్నారు కాబట్టి. సో, ఫైనాన్షియల్లీ కూడా ఎట్ ప్రెజెంట్ అరే! ఉన్నప్పుడు నాకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. నాకు ఏ ప్రాబ్లమ్ రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు వదిలేసుకున్నాను. ఇప్పుడు చూడు నాకు దేనికైనా సరే చూసుకుంటూ ఉండాల్సొస్తుంది. ఎవ్వరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మేబీ హెల్త్ పరంగా కూడా మీ పర్సన్ కూడా సంథింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎమోషనల్లీ కూడా ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అండర్‌స్టాండ్ చేసుకునే వాళ్ళు లేరు. తనని, తన ప్రాబ్లమ్స్‌ని, తన సిట్యుయేషన్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అనేది అట్ ప్రెజెంట్ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీకు తన లవ్ చూపించాలి. సో, మీ విషయంలో తన కైండ్‌నెస్ చూపించాలి. తన లవ్ చూపించాలి. మీకు మీ పర్సన్‌కి లైక్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉంది అనేది కనెక్షన్ తను కూడా ఫీల్ అవుతున్నారు అనేది తను మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. సో, మీరెంత ఈ పర్సన్ విషయంలో ప్రేమ చూపించారో ఆ పర్సన్‌లో కూడా అదే ప్రేమ ఉంది మీకోసం అనేది ఈ పర్సన్ తను మీకు చూపించాలి అనుకుంటున్నారు. సో, అంటే మీరెంత లవ్, కేరింగ్, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇచ్చారో అదే తిరిగి ఈ పర్సన్ మీకు తిరిగి ఇవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఇస్తారు కూడా. కానీ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. మళ్ళీ ఈ పర్సన్ ఏంటంటే అసలు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారా వాళ్ళు? మేబీ ఇంకేదైనా ఆప్షన్ చూసుకొని ఉంటారా?
టైప్‌లో ఆలోచిస్తున్నారు. మేబీ నేనే ఎక్కువ లవ్ చేస్తున్నానేమో, నేనే ఎక్కువ ఫీల్ అవుతున్నానేమో, నేనే ఓవర్ థింక్ చేస్తున్నానేమో, వాళ్ళకి నేనంత ఇంపార్టెంట్ కాదేమో, వాళ్ళకి ప్రేమ చూపించేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు, వేరే ఆప్షన్స్ ఉండొచ్చు, వేరే ఇది ఉండొచ్చు అని ఆలోచిస్తున్నారు. ఇల్యూషన్స్‌లో బ్రతుకుతున్నారు ఈ పర్సన్. అంటే లైక్ భ్రమల్లో బ్రతుకుతున్నారు. నేనే ఎక్కువగా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నానేమో, నాకన్నా ఇంపార్టెంట్ థింగ్స్, నాకన్నా వాల్యుబుల్ పర్సన్స్ వాళ్ళ లైఫ్‌లో ఇంకెవరైనా ఉండొచ్చు. అనవసరంగా నేను ఈ పర్సన్ విషయంలో టూ మచ్ ఎమోషనల్ అవుతున్నానేమో, టూ మచ్ లవ్ చూపిస్తున్నానేమో, టూ మచ్ ఫీలింగ్స్ పెంచుకుంటున్నానేమో అని ఆలోచిస్తున్నారు. సో, అది వాళ్ళ ఫీలింగ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌ని గ్రో చేయాలి అనుకుంటున్నారు. స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. ఇంకొకటేంటంటే వాళ్ళు వాళ్ళ కెరియర్ విషయంలో కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఫైనాన్షియల్ విషయంలో కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ గ్రోత్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్ విషయంలో కూడా ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. సో, నాకు తెలిసి ఈ పర్సన్ ఎవరో గైడెన్స్ తీసుకున్నారు ఫర్ ష్యూర్‌గా మీ విషయంలో. ఎవరైనా లేడీ గైడెన్స్ తీసుకొని ఉండుండొచ్చు. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ అయితే హీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. అది కూడా నేను చెప్పగలను. మీరంటే ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది. ఈ రిలేషన్‌ని ఈ పర్సన్ క్రియేట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. సో, ఇదే అండి ఈ పర్సన్ ఫీలింగ్స్. ఒక్క నిమిషం. జస్ట్ సెకండ్. ట్విన్ ఫ్లేమ్స్ చెప్పాను కదా! క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, మీరు మీ పర్సన్ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌లో ఎక్కువ ఉండొచ్చు. ఈ రిలేషన్ ఎక్కువ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్ వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. మిర్రరింగ్. సో, మీరు మిర్రరింగ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. షేర్డ్ ఫీలింగ్స్ రిఫ్లెక్షన్. సో, తన హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉంది. సో, తన తన ఫీలింగ్స్ ఇక్కడ మీకు అర్థమవుతూ ఉండొచ్చు. అండ్ మీ ఫీలింగ్స్ వాళ్ళకక్కడ తెలుస్తూ ఉండొచ్చు. సో, ఇద్దరు సేమ్ ఎనర్జీస్ క్యారీ చేస్తున్నారు. బికాజ్ మీ ఇద్దరికి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే ఇక్కడ ఉంది. రిలీజింగ్, లెట్టింగ్ గో, మూవింగ్ ఆన్, వాకింగ్ అవే. కొంతమంది సిట్యుయేషన్‌లో అయితే మీ పర్సన్ ఇక్కడ ఈ రిలేషన్‌ని లీవ్ చేసేసి, లెట్ గో చేసేసి వాళ్ళ లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వాలి. మీ నుంచి దూరం అయిపోవాలి అని ఆలోచిస్తున్నారు. రిటర్న్, సెకండ్ ఛాన్స్, ఆపర్చునిటీ, మేకింగ్ అమెండ్మెంట్స్. కొంతమందయితే రిటర్న్ రావాలి మళ్ళీ మీ లైఫ్‌లోకి అనుకుంటున్నారు. సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి, మీ లైఫ్‌లోకి రావాలి అని అనుకుంటున్నారు. బికాజ్ ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి సేమ్ ఎనర్జీస్ సేమ్ లాగా వస్తాయి అని చెప్పలేను. కొంతమందయితే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కొంతమందయితే రిటర్న్ బ్యాక్ రావాలనుకుంటున్నారు. చూసుకోండి సిట్యుయేషన్స్ ఎలా ఉంటుంది అనేసి. కర్స్, హెగ్స్. సో, ఏదో శాపం అయితే ఉందండి. వాళ్ళకేదో శాపం ఉంది. లేదా మీ ఇద్దరి రిలేషన్‌కి ఏదో శాపం ఉంది. మేబీ పూర్వీకుల శాపం గానీ, లేకపోతే ఎవరు మీ రిలేటివ్స్‌లో కానీ, లేకపోతే మీ చుట్టాల్లో, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ చుట్టాల్లో కానీ, సో, ఈ పర్సన్‌కి శాపం ఉంది అనేది నమ్ముతున్నారు వాళ్ళు.
మీతో రిలేషన్‌లో ఉంటే వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంది. సో, కర్స్ ఏదో ఉంది. శపించడమా? శాపమా? ఏదో ఉంది. మరి అదేంటో నాకు తెలీదు. సెకండ్ ఛాన్స్, రికన్సిలేషన్, మేకింగ్ అమెండ్మెంట్స్, ఆపర్చునిటీస్. ఈ పర్సన్ మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. రిలేషన్‌ని నరిష్ చేయాలనుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.